మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. కావలి నియోజకవర్గ మహానాడు కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడినటువంటి ఇబ్బందులు మనం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. 11 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారిని మన కావలి నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. గత ప్రభుత్వ రాక్షస పాలన నుండి విముక్తి చేస్తూ కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకే బాట ఒకే ఓటు అంటూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వారు ఓటు వేసినటువంటి విధానం మనం అందరం చూసాం. మన నమ్మకాన్ని ఒప్పు చేయకుండా అధికారంలో వచ్చిన నాటి నుండి మన నాయకులు కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ కావలి నియోజకవర్గ సమస్యలే ప్రతిరోజు కూడా 24/7 అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు తప్పించి మిగతా సమయం మొత్తం కూడా పార్టీ కార్యాలయంలో పార్టీ యొక్క నాయకులకు అదేవిధంగా కావలి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన సమస్యలు తీరుతూ వస్తున్నారు. మనం 11 నెలల కాలంలో మనం చూసుకున్న కావలి అభివృద్ధి ఈ రోజున మద్దూరుపాడు వరకు భాష స్కూల్ నుండి ఎండ్ టు ఎండ్ రోడ్డు కానీ డ్రైనేజ్ నిర్మాణం కానీ అదేవిధంగా కావలి యొక్క ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మున్సిపల్ ట్యాక్స్ నుండి భాష స్కూల్ వరకు కూడా 17 కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకొచ్చారు మన నాయకులు కృష్ణారెడ్డి గారు. అదేవిధంగా కావలి పట్టణ ప్రజలు ఎప్పుడైనా వారాంతరం తుమ్మలపేట బీచ్కి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉండేదో మనం అందరం కూడా చూసాం. అటువంటి తుమ్మలపేట రోడ్డుని తిరిగి పునర్నిర్మించేదానికి కంకణం కట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం కూడా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి విషయం మీరు అందరూ కూడా చూశారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా 175 నియోజకవర్గాలు ఎక్కడా స్టార్ట్ చేయలేదు. మనం గెలిచిన 11 నెలల కాలంలోనే ఇంటింటికి ఎమ్మెల్యే ప్రోగ్రాం మనం పెట్టుకున్నాం. ఇది సరికొత్త రికార్డు. 10 నెలల కాలంలో మనం ఇంటింటికి తిరిగి ఏం చెప్తాం, మనం ఏం చేసాం అనేది మనం చూసుకుంటూ మనం ప్రతి ఒక్క వార్డుకి ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవాల్సినప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం ఫైల్ చేసుకొని ఒక్కొక్కటి తీర్చుకుంటూ అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక సమస్యలు ట్రైన్ అయితేనేమి, కుళాయిలు అయితేనేమి, స్ట్రీట్ లైట్స్ అయితేనేమి అప్పటికప్పుడే శాంక్షన్స్ ఇచ్చేటటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడు కూడా 11 నెలల కాలంలో ధైర్యం చేసి ప్రజల మధ్యకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. అటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చేసినటువంటి మన నాయకుడు కృష్ణారెడ్డి గారు ఈ రోజున కావలి పట్టణంలో గుంతల రోడ్లు మనం ఎన్నో చూసాం, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అటువంటి రోడ్లన్నీ కూడా ఈ రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళకి కూడా ఎటువంటి అంతరాయం లేకుండా, ఆటోలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క గుంటని పూర్తి చేసి మంచి రోడ్లలో కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసినటువంటి విషయం మనం చూసాం. కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుడి ప్రారంభోత్సవం సందర్భంగా కృష్ణాలయం దగ్గర ప్యాచ్ వర్క్ ఇమీడియట్లీ ఆ రోజే ముందు 2 రోజుల ముందే దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు గత 4-5 సంవత్సరాలుగా మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ గా గతుకుల రోడ్డును కూడా మనం పూర్తిగా నిర్మించుకున్నటువంటి విషయం. ఈ రోజున బెంగళూరు, కడప, బద్వేలు నుంచి ఎన్నో వెహికల్స్ ఈ రోజున కావలి పట్టణంలో మనకు ఉన్నది ఒకటే ఒక అప్రోచ్ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద కూడా కావలి టౌన్ లోకి వస్తున్నారు. 150,000 మంది 2 లక్షల మంది ఇప్పుడు కావలి పట్టణ ప్రజలు అనుకుంటే రాబోయే కాలంలో ఇండోసెల్ కానీ, బీబీసీఎల్ కానీ, ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా జుబల్దిని హార్బర్, దామోదరం ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత కావలి పట్టణ
ప్రజలు మనం ఊహించిన విధంగా 5-6 లక్షల మంది పైన మనం జీవించే విధానానికి కావాలి పట్టణాన్ని మనం రెడీ చేయాలని ఒక విజన్తో ఈ రోజున బైపాస్, ఈ రోజున ఉదయగిరి రోడ్డు నుండి ఫారెస్ట్ కానుకొని శివాలయం మీద కూడా జగనన్న కాలనీ మీద కూడా ముసుగుని కలుపుతూ ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలని ఈ రోజున కావాలి పట్టణం ప్రజలందరూ కూడా మేము కోరిక మేరకు ఈ రోజున మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలి నియోజకవర్గ మహానాడు ద్వారా ఒక తీర్మానాన్ని మేము ఎమ్మెల్యే గారిని కోరిన వెంటనే ఆ కోరికను కూడా ఆయన నా మనసులో ఉన్నది అదే, నేను దాని వర్క్ మీద ఉన్నా నేను, మీరు కూడా అదే కోరారు. వెంటనే దీన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి శాంక్షన్స్ తీసుకొచ్చారని మాకు మాట ఇచ్చారు. వారికి ఈ సభావేదిక ద్వారా మేము కావాలి పట్టణం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు మన కృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావలి మహానాడికి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈ కావలి కనుక పట్టణం కావాలని అహర్నిశలు కృషి చేస్తున్న మన ప్రీతమ నాయకులు, మన కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు కావలి పట్టణంలో నడి రోడ్డు ఉండే దాని ప్రక్కనే మనకి రైల్వే అడ్డంకి ఉంది. రైల్వే దయచేసి 5 నిమిషాలు ఆగండి, అందరూ కూర్చోండి, మన కార్యక్రమం కంప్లీట్ చేసుకొని వెళ్దాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. మన కాలంలో కావలి పట్టణాన్ని మధ్యలో చూపిస్తూ రైల్వే ట్రాక్ ఉంటే ఆ ట్రాక్ వైపున జనాలు ఈ వైపు జనాలు రావాలన్నా ఒకే బ్రిడ్జి ఉంది. అది కూడా గత 20 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి బ్రిడ్జి. ఆ బ్రిడ్జిని ఆ కట్టినప్పటి నుంచి ఈ రోజు ప్రతిరోజు జనాలు ఊగుతుంటే మహామహనీయుడు మన కాళకృష్ణ గారు వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ ఏర్పాటు జరిగింది. అయితే సోదరులారా, కావలికి అటు ఇటు ఉండేటువంటి వ్యక్తులు తిరిగి పోవాలన్నా ఈరోజు ఇందులో కాలనీలు ఉన్నాయి. ఇటు పక్క ఫ్యాక్టరీ ఉంది. ఇటంతా కూడా పెద్ద ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి జనాలంతా కల్మలాపు గుడి దగ్గర నుంచి రావాలంటే ఆ బ్రిడ్జిని కూడా నాశనం చేశారు 16 సంవత్సరాల కిందట. ఇప్పుడు అటు నుంచి కూడా రోడ్డు లేక మళ్ళీ ఇటు ఉదయగిరి బ్రిడ్జి మీద రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలలో ఉంటే వాళ్ళకు కూడా ఈ విధంగా తిరిగి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని గుర్తించి ఈ రోజు మన కావలి పట్టణంలో అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసేదానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఈ విధంగా కాలంలో ఒకటి పేటలో ఒక అండర్ బ్రిడ్జి, ఆ తర్వాత ముసుగు దగ్గర ఒక అండర్ బ్రిడ్జి, దాని అవతల మరో అండర్ బ్రిడ్జి, భోగంలో కూడా అండర్ బ్రిడ్జిలు. ఈ విధంగా చూసుకుంటే కావలి కనకపట్టణం అనేది కావ్యం. ఆ కావలి కనకపట్టణం కావాలంటే ఏ విధంగా జరుగుతుందంటే ముందు మనందరం కూడా ఈ అండర్ బ్రిడ్జిలు అన్ని నిర్మించుకోగలిగితే రాబోయే రోజుల్లో దూరాలు తగ్గుతాయి. ఇటువంటి ప్రతిపాదించినటువంటి మన బాబురావు గారు ద్వారా ప్రతిపాదించినటువంటి ఈ అండర్ బ్రిడ్జిల యొక్క దాన్ని నేను బలపరుస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు మన కావలి పట్టణంలో మినీ మహానాడు కార్యక్రమానికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ విచ్చేసి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కావలి శాసనసభ్యులు పెద్దలు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి, వేదిక అలంకరించిన పెద్దలు, విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ఎన్నో అవమానాలు, ఎన్నో బెదిరింపులతోటి ఒక కసిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చుకున్న నా కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు ఒక పండుగ రోజు. మన తెలుగుదేశం పార్టీ సృష్టికర్త నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మనం మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా
మన అతిథులుగా విచ్చేసిన మన శాసనసభ్యులు, మన కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయిన మన కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈ కావలి నియోజకవర్గానికి బీపీసీఎల్ కంపెనీ దాదాపు 1,20,000 కోట్లతో మంజూరు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కావలి నియోజకవర్గం ఈ పని కనుక మనం కంప్లీట్ చేసుకోగలిగితే మన కావలి పట్టణం కనకపట్టణం అవ్వడం ఖాయమని చెప్పని తెలియజేస్తున్నాను. ఈరోజు దీనికి నాని తీసుకొచ్చిన మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి మన కావలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరియు దామరం ఎయిర్పోర్ట్ పనులకు పునః ప్రారంభించినందుకు అభినందనలు తెలుపుతున్నాము. ఇది కూడా మనకు ఒక సక్సెస్ అనేది చెప్పాలి. కావలి నియోజకవర్గం కనకపట్నం అనేది అసలు ఈ పనులన్నీ అయితే ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఖాళీగా ఉండడానికి వీళ్ళందరికీ కూడా ఒక అవకాశం అనేది ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఒక సక్సెస్ గా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఐకాన్ గా ఇది నిలవాలి. మన కావలి నియోజకవర్గానికి బీపీసీఎల్ కంపెనీ ఒక డాంబరు ఎయిర్పోర్ట్ ఒక ఐకాన్ అని చెప్పి తెలియజేస్తున్నాను. మరియు మనందరికీ కూడా ఒక దేశభక్తి అనేది అందరికీ ఉంటుంది. ఆ దేశభక్తిని తనకంటూ ఒక ఇమేజ్ గా తెచ్చుకొని ఒక ఐకాన్ సెంటర్ ఏ నియోజకవర్గ శాసనసభ్యులు కూడా పెట్టాల ఒక రాష్ట్రంలో, అది మన శాసనసభ్యులు కావటం అనేది ఒక గర్వకారణం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక ఐకాన్ సెంటర్ అనేది శాసనసభ్యులు వస్తుంటారు, పోతుంటారు, అభివృద్ధి చేస్తుంటారు. వాళ్ళు నాకేముంది, నేను గెలిచాను కదా, కావలి నియోజకవర్గం ఎప్పుడైనా ఇంకా 5 ఏళ్ళు ఉంది, తర్వాత మన అభివృద్ధి ఎప్పుడైనా చేయొచ్చు అనుకుంటారు. ఎప్పుడైతే అన్న గెలిచినప్పటి నుంచి కూడా కావలి నియోజకవర్గాన్ని, కావలి పట్టణంలో కానివ్వండి, అన్ని పనులు చేస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ 24/7 అందరికీ అందుబాటులో ఉంటూ కష్టాల్లోనూ సంతోషంలోనూ బాధల్లో కూడా అండగా ఉంటున్న మన శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈనాటి సభకు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు మన కావలి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి అభివృద్ధి పనుల మీద ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా నన్ను మాట్లాడమని చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా మన కావలి నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు, ఎటువంటి అభివృద్ధి జరిగినటువంటి ఒక మెట్ట ప్రాంతంగా ఉన్నటువంటి మన కావలి నియోజకవర్గంలో ఈరోజు బీపీసీఎల్ కంపెనీ ద్వారా సుమారుగా 1,25,000 కోట్ల రూపాయలతో మన కావలి నియోజకవర్గానికి దాన్ని శాంక్షన్ చేసినందుకు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి తరఫున, అదేవిధంగా కావలి నియోజకవర్గం ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఒక కావలిలో బీపీసీఎల్ వచ్చిందంటే దానికి చాలా విశేష కృషి చేసిన దానివల్లనే మన నియోజకవర్గానికి ఎన్నిక కాబడింది. ముఖ్యంగా 1,25,000 కోట్లతో మనకి ఈరోజు కావలి నియోజకవర్గానికి బీపీసీఎల్ వస్తుందంటే మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 1,25,000 మంది ఉద్యోగాలు ఇక్కడ ఉపాధి కల్పించే పరిస్థితి ఉంటుంది. ఇవి కాకుండా దానికి సంబంధించినటువంటి అనుబంధ యూనిట్ల ద్వారా సుమారుగా 3 లక్షల మందికి ఉపాధి దొరికేదానికి అవకాశం. దానితో పాటు మన కావలి నియోజకవర్గం ఎప్పుడో పెద్దలు చెప్పినటువంటి బ్రహ్మంగారి దీంట్లో ఉన్న విధంగా కావలి కనకపట్నం అయ్యే దాంట్లో ఇది ఒక భాగంగా అవుతుందని చెప్పి మనకందరికీ తెలియజేసుకుంటూ, దీంతో పాటుగా మన కావలి రూరల్ నియోజకవర్గంలోని వివిధ పంచాయతీల్లో ఈ 6,000 ఎకరాల్లో ఈ యూనిట్ని స్థాపించడం జరుగుతుంది. దానివల్ల చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందేటందుకు ఇది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా దామవరం ఎయిర్పోర్ట్, దీనికి చాలా చరిత్ర ఉంది. ఎందుకంటే
2018లోనే మనకి దామోదరం ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేసి మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అప్పుడు 600 ఎకరాలని పొలం తీసుకొని అదేవిధంగా ఆయన చేతుల మీద శంకుస్థాపన చేసినటువంటి ఎయిర్పోర్ట్ని గత 5 సంవత్సరాలుగా కనుమరుగు చేసి ఎటువంటి అభివృద్ధికి నోచుకోని విధంగా చేసినటువంటి సందర్భంలో ఈరోజు మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ని మనకు తీసుకొని వచ్చి దాని త్వరలో ప్రారంభించేటందుకు కానీ ఈ మధ్య కాలంలోనే 350 కోట్ల రూపాయలని పొలాల కోసంగా రిలీజ్ చేసి ఎయిర్పోర్ట్ని మనకి ఇస్తున్నందుకు కావలి నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ ఉంటే ఇండస్ట్రీస్ కావాలంటే ఇండస్ట్రీస్ వచ్చేదానికి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కావాలా, వాళ్ళు ఎయిర్పోర్ట్ రావడానికి ఎటువంటి దగ్గరగా ఉందనే సందర్భంలో మనకి ఈరోజు నెల్లూరు జిల్లాలో దామోదరంలో దాన్ని ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా దామోదరం చుట్టుపక్కల గ్రామాలు కేకేగుండ దగ్గర మనకు ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కావాలకి ఇంకా చాలా ఇండస్ట్రీస్ వచ్చే సందర్భంలో ఎయిర్పోర్ట్ ప్రాముఖ్యతను గుర్తించి కనుమరుగు అయిపోయినటువంటి ఎయిర్పోర్ట్ని మళ్ళీ మన కావాలకి దాన్ని శాంక్షన్ చేసినందుకు దాన్ని సాధించడంలో మన ఎమ్మెల్యే గారి కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్రేమ కనపరుస్తూ కావాలి ప్రజలకి ఎల్లవేళలా ఏదైతే ఉపయోగకరమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చే దాంట్లో కావాలి మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచిందని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని నేను బలపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మన నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమానికి మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులైనటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నమస్కరిస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద ఆశించినటువంటి పెద్దలందరికీ కూడా నేను మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటాను. మన శాసనసభ్యులు గారు ఒక చాలా ముఖ్యమైన మా ప్రాంతానికి అతి గొప్పమైన కొన్ని ప్రతిపాదనలు ఈరోజు ముందుకు తీసుకొచ్చి వాటిని బిట్రగూడలో ఏర్పాటుకి ప్రతిపాదన కూడా వారు తయారు చేయించడం కూడా జరిగింది. గత 50 సంవత్సరాల క్రితం బిట్రగూడలో ఎట్టింగ్ అనే పేరుతో 5,000 నుంచి 7,000 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి ప్రాంతం అది. 80 సంవత్సరంలో స్టీమ్ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ మారినందువల్ల క్రమేపీ రైల్వే ఉన్నతాధికారులు దాన్ని ప్రాధాన్యత తగ్గించి ఉంచుకుంటూ వచ్చి ఈరోజు ఆ ప్రాంతాన్ని చిన్న చెట్లు భయం చేయడం జరిగింది. మా అన్న ఎలక్షన్ ముందు ఆ ప్రాంతం వచ్చి చూసి, అయితే ఆ ప్రాంతంలో అడిగారు చాలా మంది రైల్వే విషయం అంటే మనం స్పష్టంగా ఒక మాట చెప్పారు. నేనైతే గతంలో ఎంతమంది నాయకులు హామీలు ఇచ్చారో ఈ 40 సంవత్సరాల్లో ఎవరు కూడా చేసే పాపాలు పోలేదని చెప్పి వారు ముందుగా ఆలోచించుకొని నేను అభివృద్ధి చేసి చూపిస్తాను, అంతవరకు నేను మీకు హామీ అని చెప్పి స్పష్టంగా తెలియడం జరిగింది. ఆ ఒక్క మాట చెప్పినటువంటి ప్రతి ఎలక్షన్లో మిగతా ఎంతమంది హామీ ఇవ్వతే నేను కాదు చేసి చూపించింది అని మీకు చెప్తానన్నారు. వారు అన్న మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాడు. ఈరోజు వారు ఏదైతే మా రైల్వే వాళ్ళకి కానీ ఇక్కడ ట్రేడింగ్ వాళ్ళకి కానీ ఏ నాయకులు కూడా ఆలోచనలు లేని పథకం ఇది. మా వాళ్ళు ఎంతసేపు ఆర్మీ పిఓహెచ్ డిఎంయూ రిపేరింగ్ షెడ్ ఇలాంటివి అడుగుతున్నారు. కానీ ఇవి వాటన్నిటికి భిన్నంగా ఈరోజు రైల్వేలకి ఇది అవసరమైన ప్రాజెక్ట్ ఇవి అని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఏదైతే లాజిస్టిక్స్ అయితే ఉందో ఈరోజు ఆ ప్రాంతంలో బిట్రగొండ ప్రాంతంలో కానీ వస్తే 705 ఎకరాలు సస్యశ్యామలం అవుతుంది. దాదాపు 16 పంచాయతీలు కదా చుట్టూ ప్రాంతంలో మండలాలంతా కూడా సస్యశ్యామలంగా మారుతాయి. వేలాది మంది విద్యార్థులు చదువుకున్న నిరుద్యోగ దొరుకుతుంది, ఉద్యోగ పద్ధతులు కలిపి వస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తర్వాత రెండో విషయం, మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి వందే భారత్ రైలు అయితే ఏదైతే ఉందో
ఈరోజు మనం సర్వీసింగ్ చేయాలంటే చెన్నైలో ప్రైవేట్ పరంగా ఆడ ఐసీ కోచ్ ఫ్యాక్టరీలో చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని సంవత్సరం ఎక్కడ కూడా లేదు. ఆ యొక్క సర్వీసింగ్ పాయింట్ని ఆ యొక్క పార్క్ తయారు చేసే విధంగా పెట్టడంలో తయారు చేసే బాగుంటుందని చెప్పి వారు మేధావులత తెచ్చుకొని ఆ ప్రాజెక్ట్ కూడా ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. అది కానీ వస్తే ఆ ప్రాంతం డెవలప్ అయ్యడానికి రైల్వే పరంగా ఎప్పటి నుంచో మా అందరి పరంగా మీ అందరి పరంగా తీరుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పెట్టడానికి ఎంతోమంది ఆనాడు రైల్వే మంత్రులు ఒకరు కాదు, చాలా మంది రైల్వే మంత్రులు లీడర్లు అందరూ కూడా వచ్చారో చూసుకున్నారు. కానీ ఎవరు కూడా ఆ ఊళ్ళో 1 లక్ష రూపాయల అభివృద్ధి కూడా కమ్మడి పాపం పోలేదు. అలాంటిది వారు ఈరోజు చాలా మంచి కార్యక్రమం దేశంలోని ఇలాంటి యొక్క ప్రణాళికని తయారు చేసినటువంటి వారు. ఇది కానీ పూర్తయితే మా యొక్క బిడ్డ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కళలు నిజమవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ప్రాంతానికి ఒక శాపం ఉండేదో భూగోళ మండలాన్ని పక్కన ఉండే సున్నపట్టి దగ్గర దగదంతి మండలంలో డెవలప్మెంట్ కనిపిస్తుంది, వస్తే కావాలి కనిపిస్తుంది. మా భూగోళ మండలానికి అభివృద్ధి అనేది ఏ ఇండస్ట్రీలు కూడా రావట్లేదు. అలా మీరు ఏదైతే మిగతా ఇండస్ట్రీ రావు ఈ రైల్వే ఇండస్ట్రీ అయినా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీ యొక్క అనుభవాన్ని అంతా దీని మీద కేంద్రీకరించి తీసుకొస్తే మీ నాయకత్వంలో ఆ ప్రాంత ప్రజలందరూ రుణపడుతున్నారని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకున్నాను. ఆ ప్రాంతానికి కూడా అవసరం. ఇటు కావలు లేకపోతే నోగురు కాకుండా ఆ ప్రాంతం వెనకబడి మొత్తం ఆ ప్రాంతానికి అనుకూలంగా దగ్గరగా అటు దగ్గరంతి కానీ అటు జల్దంకి కానీ అటు ఏసుపెట్టాలి కానీ చుట్టూ దర్దాపు ఇటు అందరూ మండలి అన్ని మండలాలు కావలికి నేరుగా మండలాలు వీటన్నిటికి కూడా మా ప్రాంతానికి కూడా అధికారులు వస్తే చాలా బాగుంటుంది. అయితే మా పెట్టుబడికి ఎందుకు ఏంటంటే రావాలంటే కూడా ఆ పెట్టుబడి అల్లదిందో ఆ ఊరికన్నా చెడ్డ పేరు, కానీ ఆ ఊరిగా చెడ్డ పేరు లేదు. మా ఊళ్ళందరూ కూడా మారిపోయారు. ఈరోజు ఏ పదవి వచ్చినా ఏ స్కూల్ వచ్చినా ఏ కాలేజ్ వచ్చినా ఏ ఇండస్ట్రీ వచ్చినా మేమందరూ కూడా ఆహ్వానిస్తాం. వాళ్ళందరూ కూడా మంచి ఆతిథ్యం ఇచ్చే విధంగా మేము అభిమానిస్తాం, వాళ్ళకి తోడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అనగారు మీరు ఈ 3 పథకాల్ని తీసుకొచ్చే విధంగా శక్తి వంచనగా కూడా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మేము మీ తమ్ముడులాగా మీ అండగా నుంచి మీకు అండగా చేతులు బాధలుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కార్యక్రమం దిగ్విజయంగా మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి సారథ్యంలో క్రమశిక్షణగా ఈరోజు అందరూ కూడా ఏం చెప్తారనే ఒక దీక్షతో అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ మినీ మహానాడు అందరూ కూడా రాష్ట్ర నాయకులు కానీ అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు కానీ అదేవిధంగా మండల స్థాయి నాయకులు కానీ గ్రామ స్థాయి నాయకులు కానీ ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. వీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి తీర్మానాన్ని, ఎందుకంటే కావలి నియోజకవర్గం ఎక్కువ భాగం అంతా కూడా ఉదయగిరి నియోజకవర్గం కానీ మెట్ట ప్రాంత నియోజకవర్గం, ఒక అల్లూరు మండలం ఒక దగదంతుల కొద్ది ప్రాంతం తప్పితే మెట్ట ప్రాంతం అంతా కూడా మనకి మెట్ట ప్రాంతం. ఇది ఆనాడు మనకి డ్యామ్ లేనప్పుడు లోయర్ రైల్వేరియన్ రైట్స్ కింద మనకి పెన్నా నది పర్యావరణ దాంట్లో మొదటగా డెల్టాకి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదనలు ఆనాడు బ్రిటిష్ కాలం నుంచి జరుగుతూ ఈరోజు ప్రాజెక్ట్ వచ్చినా కానీ అదే ప్రతిపాదనల మీద మనం దయాదాక్షిణ్యాల మీద నీళ్లు తీసుకునే పరిస్థితి ఈరోజు మెట్ట ప్రాంత రైతులకు ఉంది. ఈనాడు గతంలో ఈ నియోజకవర్గంలో పెద్దలు ఒట్టిపాటి కొండమరాయుడు గారు కానీ అదేవిధంగా యానాది రెడ్డి గారు కానీ కొంతమంది పెద్ద నాయకులు ఉండేవాళ్ళు ఆనాడు కాలువ కోసం కాలువ కోసం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉత్తర కాలువ కోసం ఇదంతా ఈరోజు ఒక రైతు బిడ్డ, ఒక రైతు పక్షపాతి, రైతులకి నిరంతరం ఏది చేయాలనే దృక్పథంతో ఉండేటువంటి వ్యక్తి ఈరోజు కావలి శాసనసభ్యుడిగా రావటం మొట్టమొదట ఆయన తీసుకున్న కార్యక్రమం. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా
రైతు కష్టాలు ఆయనకి తెలుసు కాబట్టి మొట్టమొదటిగా అసెంబ్లీలో అదేవిధంగా జిల్లా పరిషత్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మనకి డెల్టా ప్రాంతంలో ఈ రోజు 2,40,000 ఆయకట్టుని చూపిస్తారు. దానికి తగ్గట్టుగా నీటి కేటాయింపులు చేస్తారు. నీటి కేటాయింపులు 10,000 క్యూసెక్స్కి మనకి 10,000 మనకి ఎకరాలకి ఒక టీఎంసీ వంతున లెక్క కడతారు. ఎప్పుడైతే ప్రాజెక్టులో మనకి తక్కువ నీళ్లు ఉంటాయో అప్పుడు మనకి సరైన స్థిరీకరణ లేకపోవడం వల్ల మనకి 74,000 ఎకరం ఆవరణాల మీద ఉంటే ఓన్లీ 24,000 ఎకరం మాత్రమే మెట్టాయికట్టు కింద 50,000 ఎకరం దాకా మనకి ఆయకట్లు స్థిరపరచాలని ఆయన ముందు దూరదృష్టితోటి ముందుకు పోతున్నాడు. అలాగే మన రూరల్ మండలంలో సిమెంట్ రోడ్డు దాదాపు ఇప్పటికే మనం 7,60,00,000 రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు 2014-19లో 2018 సంవత్సరం మన లోకేష్ బాబు గారు యువ నాయకులు తుమ్మలపేట వచ్చినప్పుడు అప్పుడు తుమ్మలపేట రోడ్డు కొంత ఇబ్బందిగా ఉంటే ఆ రోడ్ని డబుల్ రోడ్డు చేసే విధానంలో ఆయన అప్పుడు వచ్చి ఆ శాంక్షన్ చేసిపోయాడు. ఆ శాంక్షన్ చేసిపోయిన తర్వాత 2019కి మన గవర్నమెంట్ పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో టెండర్లు పిలిచారు. అక్కడి నుంచి ఆ టెండర్దారులు భయపెట్టి గడిచిన మాజీ శాసనసభ్యులు వాళ్ళని భయపెట్టి తుమ్మలపేట రోడ్డు అయినాక తుమ్మలపేట రోడ్డు గత 19 నుంచి 2024 దాకా 2024 దాకా ఏ దుస్థితిలో ఉందో మన కళ్ళారా చూసాము. ఆయన మన ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు వాగ్దానంలోనే నేను గెలిచిన మొదటి నెల నుంచే నేను తుమ్మలపేట రోడ్డు నిర్మించి తీరుతానని చెప్పిన విధంగా ఈ మొదటి సంవత్సరంలోనే తుమ్మలపేట రోడ్డు నిర్మించి మన కావలి మణిహారంగా తుమ్మలపేట రోడ్డు మనకి రూరల్ మండలంలో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మరి ముఖ్యంగా కావలి రూరల్ మండలంలో పొలాలు మనక ఇటు ఆరిమడుగు సర్వాయిపాలెం మన్నగదిన్నే తాళ్లపాలెం ఆముదాలదిన్నే చివరిగా పోయి మన కోళ్ళదిన్న దగ్గర కలిసే కొండేపి ట్రైన్ మనకు కావాలి. రాబోయే రోజుల్లో కావాలి మున్సిపాలిటీలో వాటర్ అంతా పోయే ఏకైక కాలువ మన కొండేపి ట్రైన్. అదేవిధంగా ఇటు మనకి బుడంగుంట చౌదరిపాలెం గౌరవరం అటు మనకి కిందకు పోయే చెప్పలేరు ఇవన్నీ వాగులు. ఇది ఏ నాయకుడు ఈ విధంగా దూరదృష్టితోటి ఈ వరద కాలువలని పూర్తిగా ఆక్యుపై అయిపోయి వరదలు పొలాల మీద పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్న విధానంలో ఆయన దూరదృష్టితోటి కొండేపి ట్రైన్ పిల్లాకు చెప్పలేరు ఈ 3 కాలువలకి పూర్తిగా కాలువలు వైడెన్ చేసే విధంగా 208 కోట్లతోటి ప్రతిపాదనలు పంపించున్నారు. ఈ ప్రతిపాదనలు కానీ ఇవన్నీ కాలువలు కానీ పూర్తయితే రాబోయే రోజుల్లో కాలువ నియోజకవర్గంలో కానీ మన ఈ చుట్టుపక్కల వరద నీరు అనేది చేరకుండా మన సముద్రంలో కలిసే విధంగా ఎమ్మెల్యే గారు ఈ ప్రతిపాదనలను రెడీ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం రాబోయే సంవత్సరంలో ఇవన్నీ మనం పనులు చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ ప్రతిపాదనను ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కావలి నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు వేదిక మీద ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి, తోటి పెద్దలు నాయకులు, వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మినీ మహానాడు ఎక్కడైనా కూడా పాత రోజుల్లో రాజ్యానికి రాజు ఉంటాడు, లేదు కొన్ని ప్రాంతాలకి కలిపి ఛత్రపతి ఉంటాడు. ఈ ఆధునిక కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధాని, దేశాలకు ఉండవు. కానీ ఒకే ఒక వ్యక్తి విశ్వవిఖ్యాత నటుడిగా, విశ్వం మొత్తానికి నటుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారు వ్యవస్థాపన స్థాపించిన పార్టీ
ఈరోజు మహాత్మా గాంధీ వారు స్థాపించిన పార్టీ ఈరోజు మేము గమనిస్తున్నామంటే మీలాంటి యువకులందరూ రండి అందరూ కలిసి కావాలని బాగు చేద్దామని ఆహ్వానించినటువంటి కృష్ణారెడ్డి గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా కృష్ణారెడ్డి గారికి ముందు తెలుగుదేశం, కృష్ణారెడ్డి గారి తర్వాత తెలుగుదేశం రంగేసుకోవాలి. ఎప్పుడు మన ఈ కావలి నియోజకవర్గంలో సొంత నిధులతో ఖర్చు పెట్టిన వ్యక్తులు తక్కువ మంది, వారిలో పదవులు కృష్ణారెడ్డి గారు. ఈరోజు కావలి తలెత్తుకునేటటువంటి 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా వారి సొంత నిధులతో, మొన్నటికి మొన్న ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి సోమిశెట్టి మధుసూదన్ వారు ఏదో వివాహ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి మా రాష్ట్రంలోని పురమాయించి ప్రతి రూపాయి మీరే ఖర్చు పెట్టండి, అంతిమయాత్ర మనం చేయాలి, ప్రతి రూపాయి వారి రూపాయే. ఈరోజు అందరూ సమక్షంలో చెప్తున్నాం. ఆ రోజు అంతిమ యాత్ర ప్రతి రూపాయి ఎమ్మెల్యే గారు నేను కావున ప్రజలు రాజకీయ పార్టీలకి అధికారం ఇస్తారు. అదేవిధంగా గతంలో వైసీపీ కూడా అధికారం ఇచ్చారు. ప్రతాప్ రెడ్డి కావాలని అధికారం ఇచ్చారు. కావాలని అతను చేసే అంధకారం, ప్రజల్లో చూపించాడు అహంకారం, ప్రజలంటే అతనికి వెతకాలం. అదే మీకు ఇచ్చారు అవకాశం. మీరు చూపించారు కావాలని మమకారం, కావాలకి చూపిస్తున్నారు ప్రాకారం, కావాలని నియోజకవర్గ ప్రజలకి ఆశలకు ఉంది సహకారం. నాకు ఇచ్చిన అంశం ఈ కావలి నియోజకవర్గంలో ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి, ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో వ్యాపార సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ముఖ్యమైన అంశం. అందులో క్రీడాకారులకి, యువత, చదువుకున్న పిల్లలు ఆ క్రీడా మైదానంలోనే వాళ్ళు గెలుపుకోవడంలోనే జీవితంలో వెట్టేసుకుంటారు. అదే వాళ్ళకు సోపాన పట్టడం లాంటిది. కావల్లో ఎక్కడ గ్రౌండ్ ఏమైనా ఒక మినీ స్టేడియం ఉన్నంత ప్లేస్ ఎక్కడ కూడా కావాలో అవకాశం లేదు. ఆ మినీ స్టేడియాన్ని కావలి ప్రజా యువతకి ఆ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి ఆ క్రీడా మైదానాన్ని అత్యంత ఆధునీకరణ చేసి కావలి ప్రజలు, యువకులు అన్ని అంశాల్లో కూడా ఇటీవల చూసారు మీరు. అండర్ 14, అండర్ 16, అండర్ 17 కూడా కావలి నుంచి ఒక 5 పిల్లలు క్రికెట్ సెలక్షన్ అవడం. కావున ఈ క్రికెట్, ఈ మినీ స్టేడియాన్ని అన్ని రంగాల్లో క్రికెట్ కానీ, షటిల్ కానీ అన్ని క్రీడల్లో వెలుగుంది. వాటిని ఓటమి చెందిన వాళ్ళ జీవితంలో విజయం సాధించాలంటే ఆ క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని ఈ మినీ మహారాజు సందర్భంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఆ క్రీడా మైదానం మీద దృష్టి పెట్టడం ద్వారా అది కావలి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని చెప్పి మరొకసారి అవకాశం ఇచ్చిన గౌరవ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.